ఆరు గ్యారంటీలు అని చెప్పి అరిగోస పుచ్చుకున్నాడు. రైతు రుణమాఫీ కోసము ఆశ పెట్టి లేడీస్కు 2,500 అని ఆశ పెట్టి, మళ్ళా 12,000 కూలీలకు అని ఆశ పెట్టి, మళ్ళా రైతులకు ఏమంది 12,000 రూపాయలు కౌలుకు రైతులకు అని ఇస్తా అని చెప్పి, మళ్ళా వీళ్ళకు రైతు బంధు టైంకి నేను ఇస్తా అని చెప్పి ఎన్ని గోసలు పెట్టిండంటే ఈ గోసల దిక్కెళ్ళి మా గ్రామాలలో కొందరు, ఎందుకంటే కేసీఆర్ చేసిన పరిపాలన మీద ఈ పూటకొక్క మాట లెక్క గ్రామాలలో బాగా పొగిడింది కనుక ఈ మీడియాలు కూడా ఆయన పాటని ఆ టైంలో, అదేవిధంగా కేసీఆర్ నిజంగానే దోపిడీ దొంగతనం చేసినట్టున్నాడు. అబ్బా నిజంగానే చేసేపటికేనే 10 ఏళ్ళ సంది ముంచేపటికేనే మీడియాలు కూడా ఆయనకు సహకరించినట్టుగానే మాట్లాడేసరికి అలా గ్రామాలలో వచ్చేటప్పుడుకు మొత్తం ప్రజలందరూ మోసపోయి ఇచ్చిన హామీల మీద నిజంగానే ఇప్పటికింత జనంత మార్పు చేస్తాడేమో అని నమ్మి గ్రామాల పోతే నమ్మి ఆయనకు ఓటేసినాం. ఆరు గ్యారంటీలు అని చెప్పి అరిగోస పుచ్చుకున్నాడు. రైతు రుణమాఫీ కోసము ఆశ పెట్టి లేడీస్కు 2,500 అని ఆశ పెట్టి, మళ్ళా 12,000 కూలీలకు అని ఆశ పెట్టి, మళ్ళా రైతులకు ఏమంది 12,000 రూపాయలు కౌలుకు రైతులకు అని ఇస్తా అని చెప్పి, మళ్ళా వీళ్ళకు రైతు బంధు టైంకి నేను ఇస్తా అని చెప్పి ఎన్ని గోసలు పెట్టిండంటే ఈ గోసల దిక్కెళ్ళి మా గ్రామాలలో కొందరు, ఎందుకంటే కేసీఆర్ చేసిన పరిపాలన మీద ఈ పూటకొక్క మాట లెక్క గ్రామాలలో బాగా పొగిడింది కనుక ఈ మీడియాలు కూడా ఆయన పాటని ఆ టైంలో, అదేవిధంగా కేసీఆర్ నిజంగానే దోపిడీ దొంగతనం చేసినట్టున్నాడు. అబ్బా నిజంగానే చేసేపటికేనే 10 ఏళ్ళ సంది ముంచేపటికేనే మీడియాలు కూడా ఆయనకు సహకరించినట్టుగానే మాట్లాడేసరికి అలా గ్రామాలలో వచ్చేటప్పుడుకు మొత్తం ప్రజలందరూ మోసపోయి ఇచ్చిన హామీల మీద నిజంగానే ఇప్పటికింత జనంత మార్పు చేస్తాడేమో అని నమ్మి గ్రామాల పోతే నమ్మి ఆయనకు ఓటేసినాం.